జూన్ 13వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నానండి. ఈ శని హోమానికి ప్రతి ఒక్కరూ మీరు తప్పకుండా 12 రాశులలో జన్మించినటువంటి వారు కూడా ఈ శని హోమం తప్పకుండా జరిపించుకొని తీరవలసిందే. ఎందుకంటే ఇది అధిక జ్యేష్ఠ మాసం అండి. ఇది ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి ఈ అధిక జ్యేష్ఠ మాసం అనేది కూడా వచ్చింది మనకి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో నేను శని హోమం తలపెట్టబోతున్నాను. ఎందుకంటే ఇది 12 రాశులను ఉద్దేశించి అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, కంటక శని, అష్టమ శని, ఇలా ఒక రాశి కదండి. ప్రతి ఒక్కరు కొందరికి శని మహర్దశ నడుస్తుంది, దాంట్లో అంతర్దశ నడుస్తుంది. శనికి సంబంధించిన తేదీలు ఉంటాయి 8, 17, 26. శనికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి, అనురాధ నక్షత్రం కానీ ఇట్లా కొన్ని నక్షత్రాలు. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు మరి ఆ నక్షత్ర స్వభావం వల్ల కూడా శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఈ 12 రాశులకి మీరు జూన్ 13వ తారీఖున శని హోమం జరిపించుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయండి. దీనికి గాను నేను ఒక 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను కూడా మీకు తప్పకుండా అందజేస్తున్నాను మన సంస్థానం నుండి. ఇదివరకు మన దగ్గర శని హోమం జరిపించుకున్నటువంటి వారు కూడా ఈ ఒక్కసారికి మీరు శని హోమం జరిపించుకోండి. మీరు శని హోమం జరిపించుకున్నటువంటి వారికి నేను ఎప్పుడు కూడా ఏ వస్తువులు కూడా మీకు ఉచితంగా ఇవ్వలేదండి. ఇప్పుడు మాత్రం ఈ శని త్రయోదశి నాడు శని హోమం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను అందజేస్తున్నాను. ఇది మిస్ కావద్దండి. ఇది ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఈ అధిక జ్యేష్ఠ మాసం పరాభవ నామ సంవత్సరం అనేది. ఈ పరాభవ నామ సంవత్సరానికి అధిపతి గురువు. ఆ గురువు ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా మనకు ఎంత అద్భుతమైనటువంటి యోగం ఉందో అధిక జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి శని హోమం జరిపించుకోవడం వల్ల మీకు తప్పకుండా అఖండ ఐశ్వర్య సిద్ధి అనేది కూడా కలుగుతుంది.